హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో సోషల్ బేస్డ్గా జీకే కాంటెంట్ సంబంధించి జీకే బిట్స్ అండి సోషల్ కాంటెంట్స్ బేస్డ్గా ఎలా ఇచ్చాడో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వన్, అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు. అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు. ఆప్షన్స్ జశ్వంత్ మరియు ఖాన్ సమాన్, జశ్వంత్ మరియు దశావంత్, ఖాన్ సమాన్ మరియు దశావంత్, ఖాన్ సమాన్ మరియు సద్ర్ ఉస్ సుదూర్ అని ఇచ్చాడండి. అయితే ఇక్కడ 4 ఆప్షన్స్ రాంగే అండి. ఇది యాడ్ స్కోర్గా ఇచ్చాడు పోయిన డిఎస్సిలో. ఇది 2019 ఎస్జిటికి ఇచ్చిన బిట్ అండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా అంటే దీని రైట్ ఆన్సర్ దశ్వంత్ మరియు బసవన్ అండి. దీనికి రైట్ ఆన్సర్ అక్బర్ ఆస్థానంలో ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు అంటే దశ్వంత్ మరియు బసవన్. ఇక్కడ బసవన్ ఇవ్వలేదండి. నెక్స్ట్ వన్, చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం. చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం. ఆప్షన్స్ పెరిగి కాదు, ఇది పెరీజీ, అపోజీ, పరిహేలి, అపహేలి. మామూలుగా పరిహేలి అపహేలి అంటే చంద్రునికి సూర్యునికి మధ్య దూరం తక్కువగా ఉంటే పరిహేలి, దూరంగా ఉంటే అపహేలి. మరి ఇక్కడ చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం అని అడిగాడు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి పెరీజీ. అపోజీ అంటే దూరంగా ఉంటే అపోజీ అంటారు. నెక్స్ట్ వన్, న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. ఆప్షన్స్ డెలవేర్, మిసిసిపి, థేమ్స్, హడ్సన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్, హడ్సన్. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదంటే హడ్సన్ నది ఒడ్డున కలదు. రాజ్యాంగ పరిషత్తులో నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు. ఇది కూడా జీకే సంబంధించిన బిట్టే అండి. సోషల్ కాంటెంట్ బేస్డ్గా అడిగాడు. రాజ్యాంగ పరిషత్ నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు. ఆప్షన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1st వన్, సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, జనవరి 31, 2018 ప్రచురించిన న్యూ వరల్డ్ వెల్త్ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం. ఆప్షన్స్ 101, 126, 150. దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి 6వ స్థానం. స్టెథోస్కోప్ను కనుగొన్నది. ఆప్షన్స్ హేరీ బ్లియర్లీ, రెనే లెనెక్, ఎం లామౌండ్, ఆంటోనియో మ్యాక్సీ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి స్టెథోస్కోప్ను కనుగొన్నది. 2nd వన్, రెనే లెనెక్. నెక్స్ట్ వన్, జ్యామితి పితామహుడు. ఆప్షన్స్ డిహెచ్ లారెన్స్, యూక్లిడ్, ఈఎం ఫోస్టర్, అలం షాపిరో. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి యూక్లిడ్, 2nd వన్. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ కరెన్సీ. ఆప్షన్స్ లేక్, దినార్, రియాల్, టాకా. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్, టాకా. నెక్స్ట్ వన్, చెస్ ప్రపంచ కప్ 2017 గెలుచుకున్నవారు. ఆప్షన్స్ లెవెన్ ఆరోనియన్, విశ్వనాథ్ ఆనంద్, వెస్లీ సో, డింగ్ లైరెన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1st వన్, లెవెన్ ఆరోనియన్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లులను లోక్సభ ఆమోదించిన తేదీ. ఇది కూడా సోషల్ బేస్డ్గానే జీకేలో అడిగాడండి బిట్. భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ. ఆప్షన్స్ ఆగస్టు 6, 2018, ఆగస్టు 2, 2018, ఆగస్టు 18, 2018, ఆగస్టు 23, 2018. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 2nd వన్, ఆగస్టు 2, 2018. నెక్స్ట్ వన్, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించే తేదీ. ఆప్షన్స్ జూన్ 11, జూన్ 21, జూలై 11, జూలై 21. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 3rd వన్, జూలై 11. నెక్స్ట్ వన్, ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత. దీనికి ఆప్షన్స్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీమతి సరోజినీ నాయుడు, శ్రీమతి ఆశాపూర్ణ దేవి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత 3rd వన్, శ్రీమతి సరోజినీ నాయుడు.
నెక్స్ట్ వన్, మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం. ఆప్షన్స్ 1951, 1954, 1957, 1960. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 1951. నెక్స్ట్ వన్, నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఇలా పిలుస్తారు. చూడండి, ఇది కూడా సోషల్ బేస్డ్ జీకే క్వశ్చన్ అండి. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఎలా పిలుస్తారు? ఆప్షన్స్ శీతాకాల ఋతుపవనాలు, వేసవికాల ఋతుపవనాలు, వసంత ఋతుపవనాలు, శరదృతు పవనాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ వేసవికాల ఋతుపవనాలు. నెక్స్ట్ వన్, కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు. కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు. ఆప్షన్స్ నీలం, పసుపు, ఎరుపు, పసుపు, ఆరెంజ్, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నీలం, ఆకుపచ్చ, ఎరుపు. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది. ఆప్షన్స్ హోమ్ అఫైర్స్, కమ్యూనికేషన్, మానవ వనరుల అభివృద్ధి శాఖ, గ్రామీణ అభివృద్ధి. ఇది కూడా సోషల్ సంబంధించిన కాంటెంట్లో ఉందండి. దీనికి జీకే పరంగా అడిగాడు ఈ క్వశ్చన్ని. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఇది 9th క్లాస్లో వస్తుంది బిట్. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించిన తేదీ. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ. ఆప్షన్స్ జూన్ 12, 2018, అక్టోబర్ 24, 2018, జనవరి 21, 2017, సెప్టెంబర్ 24, 2017. దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, సెప్టెంబర్ 24, 2017. నెక్స్ట్ వన్, 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం. ఆప్షన్స్ భారత్, పాకిస్తాన్, జపాన్, దక్షిణ కొరియా. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ భారత్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రం. ఇది కూడా సోషల్ బేస్డ్ అండి. భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రము. ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కేరళ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గుజరాత్. అదే భారతదేశంలో రాష్ట్రాల్లో పొడవైన తీరం గల 2వ రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్ వస్తుందండి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం. ఆప్షన్స్ భారత్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. ఇది కూడా సోషల్ బేస్డ్ అండి. సో సోషల్ బేస్డ్గా ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అని వీడియో చేశానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనో ఒకసారి కింద కామెంట్ పెడితే నేను వాటికి సంబంధించిన కూడా చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.